హలో వెల్కమ్ ఫ్రెండ్స్. మనం ఈ వీడియోలో వచ్చేసి సిఎఫ్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్స్ విచ్ డు నాట్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ టోటల్ ఇన్కమ్లో ఎగ్జామ్షన్స్ గురించి ఆల్రెడీ కంప్లీట్ చేసినాము. నెక్స్ట్ వచ్చేసి ట్యాక్స్ హాలిడే ఫర్ యూనిట్స్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ స్పెషల్ ఎకనామిక్ జోన్, దట్ ఈస్ సెక్షన్ AA ఏం చెప్తుందనేది చూస్తాము. ఇక్కడ సెక్షన్ AAలో ఎనీ డిడక్షన్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ గెయిన్స్ which are derived by an assessee being an entrepreneur from export of articles కానీ థింగ్స్ కానీ ప్రొవైడింగ్ ఎనీ సర్వీసెస్ కానీ షెల్ బి అలౌడ్ ఫ్రమ్ టోటల్ ఇన్కమ్. ఇక్కడ డిడక్షన్ ప్రొవైడ్ చేస్తాము ఎవరికి? అసెసీ ఎవరైతే ఉంటారో ఆర్ ఎంటర్ప్రీనర్ ఎవరైతే ఉంటారో, ఎంటర్ప్రీనర్ వచ్చేసి ఎక్స్పోర్ట్ ఆఫ్ ఆర్టికల్స్ కానీ థింగ్స్ కానీ సర్వీసెస్ కానీ ఎక్స్పోర్ట్ చేస్తుంటే అతనికి డిడక్షన్ని ప్రొవైడ్ చేస్తాము. అసెసీ హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎగ్జామ్షన్. ఈ ఎగ్జామ్షన్ కావాలంటే ఎవరు ఎలిజిబుల్? ఆ అసెసీ ఎవరు ఎలిజిబుల్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్షన్ అవైలబుల్ టు ఆల్ కేటగిరీ ఆఫ్ అసెసీస్. కేటగిరీ ఆఫ్ అసెసర్స్ అంటే అందరూ అసెసీస్కి వస్తుంది. హూ డెరైవ్స్, ఖచ్చితంగా డెరైవ్ కావాలి. ఎనీ ప్రాఫిట్ ఆర్ గెయిన్ ఫ్రమ్ అండర్టేకింగ్ బీయింగ్ ఏ యూనిట్ ఎంగేజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ ఆర్ ప్రొడక్షన్ ఆఫ్ ఆర్టికల్స్లో కానీ ఆర్ థింగ్స్ ఆర్ ప్రొవిజన్ ఆఫ్ ఎనీ సర్వీసెస్. సో ఒక పర్సన్ ఎంగేజ్ అయి ఉండాలి మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ప్రొడక్షన్ ఆఫ్ ఆర్టికల్స్ ఆర్ థింగ్స్ ఆర్ సర్వీసెస్ ఏదైనా ఒక దాంట్లో ఎంగేజ్ అయ్యి సచ్ అసెసీ షుడ్ బి అన్ ఎంటర్ప్రీనియర్, కంపల్సరీగా ఎంటర్ప్రీనియర్ అయి ఉండాలి. అండ్ ఏ పర్సన్ హూ హ్యాస్ బీన్ గ్రాంటెడ్ లెటర్ ఆఫ్ అప్రూవల్ ఫ్రమ్ ద డెవలప్మెంట్ కమిషనర్ అండర్ సెక్షన్ 15(9) ప్రకారం. అంటే ఇతను ఎలిజిబుల్ ఇండస్ట్రియలిస్ట్ అని అండ్ ఎంటర్ప్రీనర్ అయి ఉండాలి. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఆర్ ప్రొడక్షన్లో ఆర్ ప్రొవిజన్ ఆఫ్ ఎనీ సర్వీసెస్లో ఉంటే అతనికి ఎగ్జామ్షన్ వస్తుంది. ఎఫిషియన్షియల్ క్లైమ్ కండిషన్స్ ఏమి టు క్లైమ్ ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్? ఈ సెక్షన్లో సెక్షన్ 10AA మీరు ఎగ్జామ్షన్ క్లైమ్ చేయాలి అంటే మీరు సాటిస్ఫై చేయాల్సిన కండిషన్స్ ఏవి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ వచ్చేసి ఎస్టాబ్లిష్మెంట్ కావాలి. ఇట్ హ్యాస్ బిగాన్ టు మ్యానుఫ్యాక్చర్ ఆర్ ప్రొడ్యూస్ ఆర్టికల్స్ ఆర్ థింగ్స్ ఆర్ ప్రొవైడ్ ఎనీ సర్వీసెస్ ఇన్ ఎనీ స్టేజ్, దట్ ఈస్ స్పెషల్ ఎకనామిక్ జోన్లో పెట్టాలి. డ్యూరింగ్ ద ప్రీవియస్ రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్ 2006 ఆర్ 2007 ఆర్ ఎనీ సబ్సిక్వెంట్ అసెస్మెంట్ ఇయర్ బట్ నాట్ లేటర్ దెన్ అసెస్మెంట్ ఇయర్ 2021 వరకు వాళ్ళు ఎవరైతే పెట్టింటారో వాళ్ళు మొత్తం ఎలిజిబుల్ ఫర్ క్లైమింగ్ ద ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 10AA. అది ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్పినా అంటే హౌఎవర్ ఇన్ కేస్ వేర్ లెటర్ ఆఫ్ అప్రూవల్, అంటే ఇక్కడ లెటర్ అప్రూవల్ ఉండాలని చెప్పినాం ఎవరి దగ్గర నుంచి? డెవలప్మెంట్ కమిషనర్ కాడ నుంచి. రిక్వైర్డ్ టు బీ ఇష్యూడ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద సెజ్ యాక్ట్. సెజ్ యాక్ట్ ప్రకారం రావాలి. అప్రూవల్ ఎప్పుడు లోపల హ్యాస్ బీన్ ఇష్యూడ్ ఆన్ ఆర్ బిఫోర్ 31st March 2020. ఏమని? అండ్ ఒక అప్రూవల్ రావాలి ఎప్పుడు లోపల 31st March 2020 లోపల. అండ్ 31st March 2020 లోపల అతను మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ప్రొడక్షన్ కానీ సర్వీసెస్ కానీ ప్రొవైడ్ చేయడం స్టార్ట్ అయ్యి ఉండాలి, బిగన్. అండ్ 31st March 2020 వచ్చేసి ఎక్స్టెండెడ్ అప్ టు 31st March 2021 వరకు ఎక్స్టెండ్ చేసినారు, నోటిఫైడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. సో మనకి ఎగ్జాంపుల్ చెప్తారు ఫస్ట్. ఇఫ్ సెజ్ యూనిట్ హ్యాస్ రిసీవ్డ్ ద నెసెసరీ అప్రూవల్స్ బై 31st 3/2022, అంటే ఎవరి కాడ నుంచి? డెవలప్మెంట్ కమిషనర్ కాడ నుంచి అప్రూవల్ 31st 3/2020 నుంచి లోపల వచ్చింది, ఆ రోజు వచ్చింది 31st. అది వచ్చిన తర్వాత అది మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేస్తుంది. సో బిగిన్స్ మ్యానుఫ్యాక్చర్ కానీ ప్రొడక్షన్ కానీ ఆర్ ఎనీ థింగ్స్ ప్రొడక్షన్ చేయడం కానీ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం కానీ ఆన్ ఆర్ బిఫోర్ 31st March 2021 చేసినప్పటికీ ఇట్ షుడ్ బి డీమ్డ్ టు హ్యావ్ బిగిన్ మ్యానుఫ్యాక్చర్ ఆర్ ప్రొడక్షన్. అసెస్మెంట్ ఇయర్ 2021కే క్లెయిమ్ చేసినట్టు చూపిస్తాము. ఎలిజిబిలిటీ అంటే సెక్షన్ 10AA ఎలిజిబిలిటీ వస్తుంది ఫర్ క్లైమింగ్ ద ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 10AA. నెక్స్ట్ ద అసెసీ షుడ్ ఫర్నిష్ ద ప్రిస్క్రైబ్డ్ ఫామ్. ఇది క్లెయిమ్ చేయడానికి ప్రిస్క్రైబ్డ్ ఫామ్ అనేది సబ్మిట్ చేయాలి. ఏ దానిలో? సెక్షన్ 44AB. 44AB ఏమి? ట్యాక్స్ ఆడిట్ కేసెస్.
దట్ ఈస్ 1 month prior to the due date of the furnishing of is return under section 139(1). ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఏదైతే ఫైల్ చేయాలో ట్యాక్స్ ఆడిట్ కేసు కాబట్టి చార్టర్డ్ అకౌంటెంట్ ఫైల్ చేయాలి. ఆ చార్టర్డ్ అకౌంటెంట్ ఏం చేయాలంటే ఒక రిపోర్ట్ని సబ్మిట్ చేయాలి ప్రిస్క్రైబ్ ఫామ్లో డిడక్షన్ హ్యాస్ బీన్ కరెక్ట్లీ క్లైమ్డ్ అనేది బిఫోర్ ఫైలింగ్ ద ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్. ఫర్ ఎగ్జాంపుల్, an individual subject to tax audit under section 44AB claiming the deduction under section 10AA is required to furnish his income tax return ఎప్పుడు రూపడేయాలి 31/10/2022 39/2022 ఉంటుంది కదా, అంటే అది ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్కి సంబంధించి. బట్ ఇక్కడ 139 అని క్లియర్ చెప్పినారు, దట్ ఈస్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ యొక్క డ్యూ డేట్ వచ్చేసి 31st October 2022 is the date, and the report of the chartered accountant before 39/2022 లోపల ఒక సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాలి. డిడక్షన్ క్లెయిమ్ చేస్తుంది సర్టిఫై చేయడానికి 10AA కరెక్ట్గా క్లెయిమ్ చేస్తుంది అని చెప్పడం కోసం. సో ఇది క్లెయిమ్ చేసి డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు. నెక్స్ట్, పీరియడ్ ఫర్ విచ్ డిడక్షన్ ఈజ్ అవైలబుల్. డిడక్షన్ ఎవరికి అవైలబుల్ అంటే ఏ పీరియడ్కి నుంచి ఏ పీరియడ్ వరకు వస్తుంది అంటే యాక్చువల్గా 100% ఉంటుంది, 50% ఉంటుంది, మళ్ళీ 50% వస్తుంది. అది ఎట్లనే చూద్దాం. సర్వీసెస్ ఏవి స్టార్ట్ చేసింది 1/4/2005 నుంచి, అంటే అసెస్మెంట్ ఇయర్ 2006-07 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఇది షెల్ బి అలౌడ్ ఏ డిడక్షన్ ఆఫ్. ఫస్ట్ వచ్చేసి 100% ఆఫ్ పీజీబీపీ, 100% ఆఫ్ ప్రాఫిట్ అండ్ గెయిన్ డెరైవ్డ్ ఫ్రమ్ ద ఎక్స్పోర్ట్ చేయాలి. ఏం ఎక్స్పోర్ట్ చేయాలి? ఆర్టికల్స్ కానీ, థింగ్స్ కానీ, సర్వీసెస్ కానీ ఎక్స్పోర్ట్ చేస్తే ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 consecutive అసెస్మెంట్ ఇయర్ బిగిన్ విత్ ద అసెస్మెంట్ ఇయర్ రిలవెంట్ టు ద ప్రీవియస్ ఇయర్. సో ఎప్పుడైతే యూనిట్ బిగిన్ అయిందో అక్కడ నుంచి 5 అసెస్మెంట్ ఇయర్స్ వరకు 100% డిడక్షన్ని క్లెయిమ్ చేయొచ్చు. 100% డిడక్షన్ అలౌడ్, షెల్ బి అలౌడ్ డిడక్షన్ 100% ఆఫ్ ప్రాఫిట్. మనకి ఎంతైతే ప్రాఫిట్ వచ్చిందో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 10 lakhs ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ఈ ఇయర్లో 10 lakhs ప్రాఫిట్ వచ్చింది. 10 lakhs ప్రాఫిట్ని నేను డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు. సో ఐ హ్యావ్ నాట్ రిక్వైర్డ్ టు పే ఎనీ ట్యాక్స్ అప్ టు 5 consecutive ఇయర్స్ వరకు. ఈ ఇయర్ 10 lakhs వచ్చింది, నెక్స్ట్ ఇయర్ 20 lakhs వచ్చింది, నెక్స్ట్ ఇయర్ 30 lakhs వచ్చింది. అట్లా ఎంతైనా నాకు ప్రాఫిట్ అని ఆ ప్రాఫిట్ నేను ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. అది ఫస్ట్ 5 అసెస్మెంట్ ఇయర్స్కి, 5 consecutive అసెస్మెంట్ ఇయర్స్కి. నెక్స్ట్ తర్వాత 50% నాకు ఒక 10 lakhs ఇన్కమ్ వస్తే 5 lakhs పైన ట్యాక్స్ పే చేయాలి. 5 lakhs ఎగ్జామ్షన్ ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్, సో థర్డ్ వచ్చేసి సో మచ్ ఆఫ్ ద అమౌంట్ not exceeding 50% of the profit is debited to the profit and loss account of the previous year, in respect of which deduction is to be allowed and credited to the reserve account. So next 5 years ki deduction claim cheyali ante so much of amount oka account reserve account create cheyali. Special economic zone reinvestment reserve account ani create chesi adi transfer cheyali in the manner సెక్షన్ 10AA(2) ప్రకారం యూటిలైజ్ చేయాలి ఫర్ నెక్స్ట్ 5 consecutive ఇయర్స్కి. ఇక్కడ 10AA(1) ఏమి అనేది చెప్తాం. ఫస్ట్, క్లారిఫై దట్ అమౌంట్ ఆఫ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 10AA షెల్ బి అలౌడ్ ఫర్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద అసెస్సీ కంప్యూటెడ్ ఇన్ అకార్డింగ్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద యాక్ట్. ఈ 10AA అనేది షెల్ నాట్ ఎక్సీడ్ సచ్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద అసెస్సీ. అతనికి ఎంతైతే ఇన్కమ్ వచ్చిందో అంతవరకు మాత్రమే ప్రొవైడ్ చేస్తాము సెక్షన్ 10AA. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఎగ్జాంపుల్ క్లారిటీ రావడానికి ఒక ఎగ్జాంపుల్, అండ్ అండర్టేకింగ్ ఉంది ఈ సెటప్ ఇన్ ఏ సెజ్. ఓకే, ఫస్ట్ సెజ్లో పెట్టిందంటే ఒకటి సాటిస్ఫై చేసినట్టు. సెకండ్, దాని మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యి ఉండాలి, అసెస్మెంట్ ఇయర్ 2006 or 7. 2006 or 7 అంటే ప్రీవియస్ ఇయర్ 2005 and 6 అంటే 1/4/2005 నుంచి స్టార్ట్ అయ్యి ఉండాలి. అంత తర్వాత కానీ స్టార్ట్ కావాలి. 31st March 2020 లోపల స్టార్ట్ అయ్యి ఉండాలి. అసెస్మెంట్ ఇయర్ 2021కి. అయితే దీని యొక్క స్టార్ట్ ఎప్పుడైంది 15/10/2005 అంటే 1st April 2005 తర్వాతనే అయింది. సో ఫస్ట్ కండిషన్ని సాటిస్ఫై చేసింది. అండ్ ఇప్పుడు దీని యొక్క డిడక్షన్స్ ఎట్టుంటాయి అండర్ సెక్షన్ 10AA షెల్ బి అలౌడ్. ఫస్ట్,
అసెస్మెంట్ ఇయర్ 6-7 బిగిన్ అయింది కాబట్టి అసెస్మెంట్ ఇయర్ 6-7 టు అసెస్మెంట్ ఇయర్ 10-11 వరకు 100% ప్రాఫిట్ అనేది ఎగ్జెంప్టెడ్ అవుతుంది. నెక్స్ట్ అసెస్మెంట్ ఇయర్ 11-12 నుంచి అసెస్మెంట్ ఇయర్ 15-16 వరకు 50% ప్రాఫిట్ వచ్చేసి ఎగ్జెంప్షన్ వస్తుంది. నెక్స్ట్ అసెస్మెంట్ ఇయర్ 16-17 టు అసెస్మెంట్ ఇయర్ 20-21 వరకు 50% ప్రాఫిట్ వస్తుంది ఎగ్జెంప్షన్, ప్రొవైడెడ్ కొన్ని కండిషన్ని సర్టిఫై చేయాలి. ఏది ఆ రిజర్వ్కి పంపించాలి అనేది. ఆ సర్టెన్ కండిషన్స్ ఏవి అంటే కింద చెప్తారు. కండిషన్ టు బి సాటిస్ఫైడ్ ఫర్ క్లైమింగ్ డిడక్షన్ ఫర్ ఫర్దర్ 5 years, అంటే ఆఫ్టర్ 10 years తర్వాత. 10AA2లో ఏం చెప్తారు, షెల్ బి అలౌడ్ ఓన్లీ ఇఫ్ ద ఫాలోయింగ్ కండిషన్స్ ఆర్ ఫుల్ఫిల్డ్. ఏం కండిషన్స్ అంటే అమౌంట్ క్రెడిట్ టు ద స్పెషల్ ఎకనామిక్ జోన్ రీఇన్వెస్ట్మెంట్ రిజర్వ్ అకౌంట్ ఈజ్ యూటిలైజ్డ్. ఏదాని పర్పస్ యూటిలైజ్ చేయాలంటే ఏదైతే ఇన్వెస్ట్మెంట్ అకౌంట్లో పెట్టే అమౌంట్ని ఏదాని పర్పస్ యూజ్ చేయాలంటే ఫర్ ది పర్పస్ ఆఫ్ అక్వైరింగ్ మిషన్ ఆర్ ప్లాంట్ విచ్ ఈజ్ ఫస్ట్ put to use before the expiry of the period of 3 years from the following previous year in which reserve created. అంటే 50% రిజర్వ్ క్రియేట్ చేసుకుంటూ వస్తే మనకి డిడక్షన్ వస్తుంది. ఆ 50% క్రియేట్ చేసినది 3 years లోపల ఒక మిషనరీని పర్చేస్ చేయాలి. ఆ మిషనరీని ఫస్ట్ టైం పుట్ టు యూజ్ పెట్టాలి, అంటే సెకండ్ హ్యాండ్ మిషనరీ కొనకూడదు. Until the acquisition of machinery or plant as aforesaid for the purpose of business of the undertaking, it should not be utilized for the purpose of, అంటే ఏదైతే రిజర్వ్లో పెట్టమన్నామో రిజర్వ్లో పెడితే మనకి ఎగ్జామ్షన్ వచ్చిందో ఆ రిజర్వ్ని డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి యూజ్ చేయకూడదు. అండ్ రెమిటెన్స్ అవుట్ సైడ్ ఇండియా హ్యాజ్ ఏ ప్రాఫిట్స్, అవుట్ సైడ్ ఇండియాకి రెమిటెన్స్ ప్రాఫిట్ని రెమిట్ చేయడానికి యూజ్ చేయకూడదు. ఫర్ క్రియేషన్ ఆఫ్ ఎనీ అసెట్ అవుట్ సైడ్ ఇండియా, ఈ 3 యూజ్ చేయకూడదు. 3 years లోపల ఒక మిషనరీని కొనాలి, అది ఫస్ట్ టైం పుట్ టు యూజ్ అయి ఉండాలి. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏం చెప్తారు, ద పర్టికులర్స్ యాజ్ మే బీ స్పెసిఫైడ్ బై ద CBDT ఇన్ దిస్ PF హ్యాస్ బీన్ ఫర్నిష్డ్ బై ద అసెస్సీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మిషనరీ ఆర్ ప్లాంట్. ఈ ప్లాంట్ ఆర్ మిషనరీ ఏదైతే పెడతాడో దాని యొక్క డీటెయిల్స్ని CBDTకి స్పెసిఫై చేసిన ప్రకారం ఉండాలి. దాని యొక్క డీటెయిల్స్, దాని యొక్క నేము, అడ్రస్ ఆఫ్ సప్లయరు, డేట్ ఆఫ్ అక్విజిషన్, డేట్ ఆఫ్ విచ్ ఫస్ట్ పుట్ యూస్, ఈ డీటెయిల్స్ అంతా ఫర్నిష్ చేయాలి. ఏది అలాంగ్ విత్ అతని యొక్క రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్, ఏ ఇయర్ అయితే ఆ ప్లాంట్ అండ్ మిషనరీని ఫస్ట్ యూజ్ పెడుతున్నామో ఆ ఇయర్లో మన రిటర్న్తో పాటు సబ్మిట్ చేయాలి. సో రిజర్వ్ క్రియేట్ చేసిన, రిజర్వ్ క్రియేట్ చేసినందుకు నేను ఆ ఇయర్లో ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేసిన 50%, ఆ 50% యొక్క ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేసిన ఇన్కమ్ అమౌంట్ని నేను ఈ మిషనరీలో ఇన్వెస్ట్మెంట్ చేసినాను అని డీటెయిల్స్ని ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ కాన్సిక్వెన్స్ ఆఫ్ మిడ్ యూటిలైజేషన్ ఆర్ నాన్ యూటిలైజేషన్ ఆఫ్ రిజర్వ్స్. 10AA2 ప్రకారం యూటిలైజేషన్ ఎట్లా చేయాలి కండిషన్ చెప్తాము. 10AA3లో ఒకవేళ అతను మిస్ యూటిలైజేషన్ చేసిన ఆర్ ఒకవేళ యూటిలైజ్ చేయలేకపోయినా, మిషనరీ పర్చేజ్ చేయకపోయినా, వేర్ ఎనీ అమౌంట్ క్రెడిట్ టు ద స్పెషల్ ఎకనామిక్ జోన్ రీఇన్వెస్ట్మెంట్ రిజర్వ్ అకౌంట్ ఫుల్గా యూటిలైజ్ చేయకపోయింటే ఆర్ అదర్ దెన్ వేరే దాని పర్పస్ యూటిలైజ్ చేసింటే ద అమౌంట్ సో యూటిలైజ్డ్ షెల్ బి డీమ్డ్ టు ద ప్రాఫిట్ ఇన్ ద ఇయర్ ఇన్ విచ్ అమౌంట్ సో యూటిలైజ్డ్. అంటే వేరే పర్పస్ యూజ్ చేసింటే ఎంతైతే యూటిలైజ్ చేసినామో అంత అమౌంట్ని ప్రాఫిట్గా ట్రీట్ చేస్తాము. సో ప్రాఫిట్గా యూటిలైజ్ చేసి ట్యాక్స్ వేస్తాము ఆ ఇయర్లోనే. అండ్ హ్యాస్ నాట్ బీన్ యూటిలైజ్డ్ ఫర్ బిఫోర్ ద ఎక్స్పైరీ ఆఫ్ సెట్ పీరియడ్, అంటే వాళ్ళకి యూటిలైజ్ చేయడానికి 3 years టైం ఉంటుంది. ద అమౌంట్ నాట్ సో యూటిలైజ్డ్ అండ్ షెల్ బి డీమ్డ్ టు ద ప్రాఫిట్ ఇన్ ద ఇయర్ ఇమ్మీడియట్లీ ఫాలోయింగ్ ద సెట్ 3 years. అంటే 3 years తర్వాత కూడా అది అమౌంట్ అట్లనే ఉంటే దాన్ని ప్రాఫిట్గా ట్రీట్ చేసి ట్యాక్స్ వేస్తాము. కంప్యూటేషన్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ గెయిన్ ఫ్రమ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ సచ్ అండర్టేకింగ్స్. ఈ క్యాలిక్యులేషన్ ఎట్లా చేస్తామంటే ఒక ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములాని యూజ్ చేసి చేస్తాము. టోటల్గా ప్రాఫిట్ ఆఫ్ యూనిట్ ఇన్ సెజ్ ఎంత, నాకు వచ్చిన ప్రాఫిట్ ఎంత సెజ్ నుంచి, దానిలో ఎక్స్పోర్ట్ టర్నోవర్ ఆఫ్ యూనిట్ సెజ్, ఎక్స్పోర్ట్ టర్నోవర్ ఆఫ్ సెజ్కు మాత్రమే మనం ఎగ్జామ్షన్ని ప్రొవైడ్ చేసేది, డివైడెడ్ బై టోటల్ టర్నోవర్ ఆఫ్ యూనిట్ సెజ్ డివైడ్ చేస్తే ఎంతైతే అమౌంట్ వస్తుందో అంత అమౌంట్ని మనం
ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేస్తాం అండర్ సెక్షన్ 10A క్లారిఫికేషన్ ఆన్ ఇష్యూ రిలేటింగ్ టు ఎక్స్పోర్ట్ ఆఫ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్స్. ఏం చెప్తారు ఇక్కడ అంటే కంప్యూటర్ సాఫ్ట్వేర్ బేస్డ్ టు టోటల్ టర్న్ ఓవర్. 10A provides deduction to assessee who derives any profit and gain from export of articles కానీ థింగ్స్ కానీ సర్వీసెస్ కానీ. ఇక్కడ ఇంక్లూడ్స్ కంప్యూటర్ సాఫ్ట్వేర్స్ కూడా వస్తాయి. ఫర్ ద ఇయర్ ఇన్ విచ్ ద యూనిట్ బిగిన్స్ టు మ్యానుఫ్యాక్చర్, ప్రొడ్యూస్ ఆర్టికల్స్ ఆర్ థింగ్స్ ఆర్ ప్రొవైడ్ సర్వీసెస్, ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ కండిషన్స్. ఇక్కడ కంప్యూటర్ సాఫ్ట్వేర్ కూడా వస్తాయి కదా. ఆ కంప్యూటర్ సాఫ్ట్వేర్ అనేది ఆన్ సైట్ డెవలప్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్స్ అవి కూడా సర్వీస్ లేకే ఇంక్లూడ్ అవుతాం. ఇంక్లూడింగ్ సర్వీసెస్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అవుట్ సైడ్ ఇండియా షిల్ బి డీమ్డ్ టు బి PGBP derived ఫ్రమ్ ద ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీసెస్ అవుట్ సైడ్ ఇండియా. ఓకే, కంప్యూటర్ సర్వీస్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ అవుట్ సైడ్ ఇండియాలో ప్రొవైడ్ చేసినప్పటికీ వాటిని కూడా ఎక్స్పోర్ట్ కిందనే ట్రీట్ చేస్తాము. మీనింగ్ ఆఫ్ ఎక్స్పోర్ట్ టర్న్ ఓవర్. మనం ఎక్స్పోర్ట్ టర్న్ ఓవర్ యొక్క మీనింగ్ ఎందుకు తెలుసుకోవాలి? మనం ఇక్కడ క్యాలిక్యులేషన్ చెప్పేటప్పుడు చెప్పినాం. ప్రాఫిట్ ఆఫ్ యూనిట్ ఇన్ సెజ్ ఇంటూ ఎక్స్పోర్ట్ టర్న్ ఓవర్ ఆఫ్ యూనిట్ సెజ్ డివైడెడ్ బై టోటల్ టర్న్ ఓవర్ యూనిట్ ఆఫ్ సెజ్ అని చెప్తాం. ఎక్స్పోర్ట్ టర్న్ ఓవర్ అంటే ఏమి? ఇట్ మీన్స్ ద కన్సిడరేషన్ రిసీవ్డ్ ఇన్ ఇండియా ఆర్ బాట్ ఇన్ టు ఇండియా బై ద అసెస్సీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎక్స్పోర్ట్ బై అండర్టేకింగ్ బీయింగ్ ద యూనిట్ ఆఫ్ ఆర్టికల్స్ ఆర్ థింగ్స్ ఆర్ సర్వీసెస్. హౌఎవర్ ఇట్ డస్ నాట్ ఇన్క్లూడ్ ఫ్రైట్ కానీ, టెలికమ్యూనికేషన్ ఛార్జెస్ కానీ, ఇన్సూరెన్స్ కానీ వీటిని ఇంక్లూడ్ చేయకూడదు. ఏ దానికోసం? ఏవైతే ఆర్టికల్స్ని డెలివరీ చేయడానికి ప్రొవైడ్ చేస్తామో అవుట్ సైడ్ ఇండియాలో ఎక్స్పెన్సెస్ ఇంకర్ అవుతామో వాటికి సంబంధించి. అండ్ నెక్స్ట్ కంప్యూటేషన్ ఆఫ్ అడ్మిసిబుల్ డిడక్షన్స్ అండర్ సెక్షన్ 10AA. 10AAలో మనకు వచ్చే అడ్మిసిబుల్ డిడక్షన్స్ ఏమైనా ఉన్నాయో చూసుకుంటే 10AA-7 డిస్కస్ చేస్తుంది. 10AA-3 వచ్చేసి ఏమి మిస్ యూటిలైజేషన్ అయినప్పుడు చెప్పింది. 10AA-2 ఏం చెప్పింది? కండిషన్ని సాటిస్ఫై చేయండి అని చెప్పింది. 10AA ఏమి? ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేయడానికి చెప్పేది. ఇప్పుడు 10AA-7 ఏం చెప్తుందంటే ప్రాఫిట్ డెరైవ్డ్ ఫ్రమ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ ఆర్టికల్స్, థింగ్స్ ఆర్ సర్వీసెస్ ఇన్క్లూడ్స్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. బేర్స్ ప్రాఫిట్ బిజినెస్ అండర్టేకింగ్ బీయింగ్ యూనిట్ అయి సేమ్ ప్రపోర్షన్ యాజ్ ఎక్స్పోర్ట్ టర్న్ ఓవర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ టోటల్ టర్న్ ఓవర్ అంటే ఫార్ములా గురించి చెప్తున్నారు 10AAలో. ఇక్కడ ఎక్స్పోర్ట్ టర్న్ ఓవర్ గురించి ఆల్రెడీ మనం చెప్పినాము. ఎక్స్పోర్ట్ టర్న్ ఓవర్లో డస్ నాట్ ఇన్క్లూడ్ ఫ్రైట్, టెలికమ్యూనికేషన్ ఛార్జెస్ ఆర్ ఇన్సూరెన్స్ అట్రిబ్యూటబుల్ టు డెలివరీ ఆఫ్ ద ఆర్టికల్, థింగ్ ఆర్ అవుట్ సైడ్ ఇండియా ఆర్ ఎక్స్పెన్సెస్ ఇఫ్ ఎనీ ఇంకర్డ్ ఇన్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఇన్ రెండరింగ్ ఆఫ్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్స్ ఇన్ అవుట్ సైడ్ ఇండియా. వాటన్నింటినీ కన్సిడర్ చేయము. ద ఇష్యూ ఆఫ్ వెదర్ ఫ్రైట్, టెలికమ్యూనికేషన్ ఛార్జెస్ అండ్ ఇన్సూరెన్స్ ఎక్స్పెన్సెస్ ఆర్ టు బి ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ బోత్ ఎక్స్పోర్ట్ టర్న్ ఓవర్ అండ్ టోటల్ టర్న్ ఓవర్. మనకి ఇక్కడ వచ్చే క్వశ్చన్ ఏమంటే ఆ ఎక్స్పెన్సెస్ని ఎక్స్పోర్ట్ టర్న్ ఓవర్ అండ్ టోటల్ టర్న్ ఓవర్ రెండింటి నుంచి డిడక్ట్ చేయాలా అనేది ఫస్ట్ క్వశ్చన్ రైజ్ అయ్యేది. వర్కింగ్ అవుట్ ఆఫ్ అడ్మిసిబుల్ అండర్ సెక్షన్ 10AA ఆన్ ద గ్రౌండ్ దే ఆర్ అట్రిబ్యూటబుల్ టు డెలివరీ ఆఫ్ ఆర్టికల్స్, థింగ్స్ అవుట్ సైడ్ ఇండియా హైలీ కంటిన్యూషన్. సిమిలర్లీ ఇంకొక ఇష్యూ ఏమంటే వెదర్ ఛార్జెస్ ఫర్ రెండరింగ్ సర్వీసెస్ అవుట్ సైడ్ ఇండియా టు బి ఎక్స్క్లూడెడ్. ఏవైతే సర్వీసెస్ రెండరింగ్ చేస్తుంటామో బోత్ ఎక్స్పోర్ట్ ఆఫ్ టర్న్ ఓవర్ అండ్ టోటల్ టర్న్ ఓవర్ రెండిట్లో కంప్లీట్ చేసేటప్పుడు డిడక్ట్ చేయాలన్నా అనేది మనకు వచ్చే క్వశ్చన్. ఈ కాంట్రవర్షన్కి ఫైనల్లీ సెటిల్ బై ద హానరబుల్ సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే ఫ్రైట్, టెలికమ్యూనికేషన్ ఛార్జెస్ అండ్ ఇన్సూరెన్స్ ఎక్స్పెన్సెస్ ఆర్ టు బి ఎక్స్క్లూడెడ్ బోత్ ఫ్రమ్ ఎక్స్పోర్ట్ టర్న్ ఓవర్ అండ్ టోటల్ టర్న్ ఓవర్ వైల్ వర్కింగ్ అవుట్ డిడక్షన్ అడ్మిసిబుల్ అండర్ సెక్షన్ 10AA to the extent they are attributable to the delivery of articles, things outside India. సో ఎక్స్పోర్ట్ టర్న్ ఓవర్లో డిడక్ట్ చేయాలి, టోటల్ టర్న్ ఓవర్లో డిడక్ట్ చేయాలి. సిమిలర్లీ ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ ఇన్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఫర్ రెండరింగ్ సర్వీస్ అవుట్ సైడ్ ఇండియా ఆర్ టు బి ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ బోత్ ఎక్స్పోర్ట్ టర్న్ ఓవర్ అండ్ టోటల్ టర్న్ ఓవర్. ఏది? వైల్ కంప్యూటింగ్ డిడక్షన్ అడ్మిషన్ అండర్ సెక్షన్ 10AA. సో ఎక్స్క్లూడ్ చేయాలి బోత్ దానిలో, ఎక్స్పోర్ట్ టర్న్ ఓవర్లో అండ్ టోటల్ టర్న్ ఓవర్లో. ఇది ఎవరు చెప్పినారు? CBDT వాళ్ళు ప్రొవైడ్ చేసేసినారు, సుప్రీంకోర్టు ప్రొవైడ్ చేసింది. నెక్స్ట్
కన్వర్షన్ ఆఫ్ ఈపీజెడ్ ఎఫ్టీజెడ్ ఇంటూ సెజ్. ఈపీజెడ్ నుంచి సెజ్ లేకపోతే మనకి బెనిఫిట్ అనేది ఉంది కాబట్టి సెజ్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సెజ్ లెక్కన వస్తే ఒక ఎనీ రీజన్ కన్వర్షన్ అయ్యి 10 consecutive assessment years ఆ యూనిట్ బిగిన్ అయినప్పటి నుంచి అంటే ఇనీషియల్లీ పెట్టినది కాదు, ఈ సబ్స్టాన్షియల్లీ లొకేటెడ్ ఇన్ సెజ్ బై రీజన్ ఆఫ్ కన్వర్షన్ సచ్ సెజ్ టు ఈజ్ and has already completed the period of 10 consecutive assessment years, he shall not eligible for further deduction income with effect from assessment year 2006 and 7. 2006 and 7లో ఎఫ్టీజెడ్గా పెట్టింటాం. ఒక 10 consecutive years ఉన్నారు, ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు ఇప్పుడు సెజ్గా కన్వర్ట్ అవుతున్నారు, అప్పుడు ఎగ్జామ్షన్ రాదు. The provisions of S12 section 10A shall not apply to any undertaking being a unit of the SEZ Act which has begun or begins to manufacture or produce articles or things or computer software during the previous year relevant to the assessment year commencing on or after 1/4/2006 in any SEZ unit has. Next, restriction on other tax benefits. అదర్ ట్యాక్స్ బెనిఫిట్స్కి రిస్ట్రిక్షన్స్ ఏమి అంటే 10AAలో క్లెయిమ్ చేస్తుంటే ఇక్కడ కొన్ని డిడక్షన్స్ ప్రొవైడ్ చేస్తారు. ఆ డిడక్షన్స్ ట్యాక్స్ బెనిఫిట్ని వీళ్ళు క్లెయిమ్ చేయకూడదు. ట్యాక్స్ బెనిఫిట్ క్లెయిమ్ చేయడానికి రిస్ట్రిక్షన్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇన్ ఆర్డర్ టు క్లెయిమ్ డిడక్షన్ అండర్ దిస్ సెక్షన్, ఈ సెక్షన్లో క్లెయిమ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసెస్సీ షుడ్ ఫర్నిష్ రిపోర్ట్ ఫ్రమ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఇన్ ప్రిస్క్రైబ్డ్ ఫామ్ అలాంగ్ విత్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్తో సర్టిఫైయింగ్ దట్ డిడక్షన్ ఈజ్ కరెక్ట్. సార్ నా డిడక్షన్ అనేది కరెక్ట్ అనేది సిఏ సర్టిఫై చేయాలి. నెక్స్ట్, డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ డిడక్షన్ డిప్రిషియేషన్ ఈజ్ డీమ్డ్ టు హ్యావ్ బీన్ అలౌడ్ ఆన్ ద అసెట్, రిటర్న్ డౌన్ వాల్యూ షెల్ బి అకార్డింగ్లీ బి రెడ్యూస్డ్. డిప్రిషియేషన్ ప్రొవైడ్ చేసినట్టనే. నెక్స్ట్, నో డిడక్షన్ అండర్ సెక్షన్ 80IA అండ్ 80IB డిడక్షన్ని ప్రొవైడ్ చేయము. షెల్ అలౌడ్ 80IA 80B డిడక్షన్ని ప్రొవైడ్ చేయము. నెక్స్ట్, ఎనీ అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్ ఉంటే ఆర్ బిజినెస్ లాస్ అండర్ సెక్షన్ 72 ఉంటే ఆర్ లాస్ అండర్ సెక్షన్ క్యాపిటల్ గెయిన్ ఉంటే వాటిని ఆఫ్ ద అండర్టేకింగ్ బీయింగ్ యూనిట్ షెల్ బి అలౌడ్ టు క్యారీ ఫార్వర్డ్ సెట్ ఆఫ్ ఇన్ సబ్సిక్వెంట్ ఇయర్స్లో సెట్ ఆఫ్ చేసుకునేటివి ఏమన్నా ఉంటే వాటికి మీద రిస్ట్రిక్షన్ని ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్, కండిషన్ లేడ్ డౌన్ ఇన్ సెక్షన్ 80IA అండ్ 80IA-10 షెల్ సో ఫార్ హ్యాజ్ మే బి అప్లై ఇన్ రిలేషన్ టు అండర్టేకింగ్ రిఫర్ టు సెక్షన్ 80IA. కండిషన్స్ ఏమున్నాయి 80IAలో అంటే వేర్ ఎనీ గూడ్స్ ఆర్ సర్వీసెస్ హెల్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఎలిజిబుల్ బిజినెస్ ఆర్ ట్రాన్స్ఫర్ టు ఎనీ అదర్ బిజినెస్ క్యారీడ్ ఆన్ బై అసెస్సీ. ఎలిజిబుల్ బిజినెస్ క్యారీ చేస్తూ ఉండాలి అండ్ క్యారీ చేసుకుంటూ బై ద అసెస్సీ ఆర్ ట్రాన్స్ఫర్ టు ద ఎలిజిబుల్ బిజినెస్ అండ్ ఎయిదర్ కేస్ ఇఫ్ ద కన్సిడరేషన్ ఫర్ సచ్ ట్రాన్స్ఫర్ ఆర్ రికార్డెడ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఎలిజిబుల్ బిజినెస్ బట్ నాట్ కరస్పాండింగ్ టు ద మార్కెట్ వాల్యూ దేర్ ఇఫ్. అంటే ప్రాఫిట్ ఏదైతే ఎలిజిబుల్ అవుతుందో డిడక్షన్ షెల్ బి కంప్యూటెడ్ బై అడాప్టింగ్ మార్కెట్ వాల్యూని అడాప్ట్ చేసుకొని చెప్తాము. కండిషన్స్ 80IA-10లో ఏం కండిషన్ చెప్తారు? 80IA కండిషన్ 8 కండిషన్స్, 80IA-10 కండిషన్స్ చూస్తాం. పైన వచ్చేసి మార్కెట్ వాల్యూకి సంబంధించి చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి డ్యూ టు క్లోజ్ కనెక్షన్ బిట్వీన్ ద అసెస్సీ అండ్ అదర్ పర్సన్స్ ఫర్ ఎనీ రీజన్స్ ఇట్ అపియర్స్ టు ద అసెసింగ్ ఆఫీసర్ దట్ ప్రాఫిట్ ఆఫ్ ఎలిజిబుల్ బిజినెస్ ఇంక్రీజ్ టు మోర్ దెన్ ఆర్డినరీ ప్రాఫిట్ కంటే ఎక్కువ వస్తుందని వాళ్ళకి అనిపించినప్పుడు రీజనబుల్ బేసిక్లో తీసుకుంటాము. నెక్స్ట్, ఫర్ ది పర్పస్ ఆఫ్ అలౌయింగ్ డిడక్షన్ వేర్ డిడక్షన్ అండర్ దిస్ సెక్షన్ ఈజ్ క్లైమ్డ్ అండ్ అలౌడ్ ఇన్ రిలేషన్ టు ఎనీ స్పెసిఫైడ్ బిజినెస్ ఎలిజిబుల్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ లింక్ డిడక్షన్స్ 35AD అండ్ నో డిడక్షన్ విల్ బి అలౌడ్. 35AD డిడక్షన్ అనేది అలౌ చేయరు ఎనీ అదర్ అసెస్మెంట్కి. నెక్స్ట్, డిడక్షన్ అలౌవబుల్ ఇన్ కేస్ ఆఫ్ అమాల్గమేషన్ అండ్ డీమెర్జర్. ఒకవేళ
డిడక్షన్ ఉన్నవాళ్ళు డిడక్షన్ లేని వాళ్ళు మెర్జర్ ఆర్ అమల్గమేషన్ అవుతుంటే ఎట్లుంటుంది, డిమెర్జర్ ఆర్ అమల్గమేషన్ అయితే ఎట్లుంటుంది. ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ఎనీ అండర్టేకింగ్ బీయింగ్ ఏ యూనిట్ విచ్ ఈజ్ ఎంటైటిల్ టు డిడక్షన్ అండర్ దిస్ సెక్షన్ being transferred before expiry of the period specified in this section to another undertaking being a unit of scheme of amalgamation or demergers. అంటే ఇక్కడ అమాల్గమేషన్ ఆర్ డిమేజర్ జరుగుతూ ఉంటే అప్పుడు కూడా ఎంటైటిల్ టు డిడక్షన్ అండర్ దిస్ సెక్షన్. అది ఎట్లుంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నో డిడక్షన్ షెల్ బి అడ్మిషబుల్ అండర్ దిస్ సెక్షన్ టు ద అమాల్గమేటింగ్ or demerged units for the previous years in which amalgamation or demerger take place. ఎక్కడి నుంచి అయితే ప్లేస్ అవుతుందో ప్రీవియస్ ఇయర్స్కి ప్రొవైడ్ చేయదు. అండ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ సెక్షన్ వుడ్ అప్లై టు ద అమాల్గమేటెడ్ ఆర్ రిజల్టింగ్ యూనిట్ హ్యాస్ దే వుడ్ హ్యావ్ అప్లై టు ద అమాల్గమేటింగ్ ఆర్ demerger unit has to be amalgamation or demerger has not taken place. సో ఎక్కడి నుంచి అయితే అమాల్గమేట్ అయిందో ఎక్కడి నుంచి అయితే డిమెర్జర్ అయిందో అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది ఇంతకుముందు డిమెర్జర్ కానట్లు ఇంతకుముందు అమాల్గమేట్ కానట్లు. సో ప్రీవియస్ ఇయర్కి క్లెయిమ్ చేయడానికి రాదు, ఇక్కడ నుంచి కంటిన్యూ చేసుకుంటారో ఏదైతే కంపెనీ ఉంటుందో ఆ కంపెనీకి. ఇక్కడ ప్రొవైడ్ సర్టెన్ క్లారిఫికేషన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఫాలోయింగ్ ఇష్యూస్. కొన్ని ఇష్యూస్కి వాళ్ళు క్లారిఫికేషన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ ఇష్యూస్ ఏవి అంటే ఆన్సైట్ డెవలప్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ క్వాలిఫై యాజ్ అన్ ఎక్స్పోర్ట్ యాక్టివిటీ ఫర్ ట్యాక్స్ బెనిఫిట్ అండర్ సెక్షన్ 10AA. అంటే కంప్యూటర్ సాఫ్ట్వేర్స్ని మనం ఇంక్లూడ్ చేసినాము. ఒకవేళ ఆన్సైట్ డెవలప్మెంట్ చేయాల్సి వస్తే అట్లాంటి కేసులో 10AA ఎలిజిబిలిటీ వస్తుందా రాదా? ద సాఫ్ట్వేర్ డెవలప్డ్ అబ్రాడ్ ఎట్ ఏ క్లయింట్ ప్లేస్ వుడ్ బి ఎలిజిబుల్ ఫర్ సచ్ బెనిఫిట్ బికాస్ ఎందుకంటే దిస్ వుడ్ అమౌంట్ టు బి డీమ్డ్ ఎక్స్పోర్ట్ జరిగితే మనకి ఎగ్జామ్షన్ వస్తుండే, ఇక్కడ డీమ్డ్ ఎక్స్పోర్ట్ అవుతుంది. అప్పుడు కూడా ఎక్స్పోర్ట్ అయింది కాబట్టి మనకి ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేయొచ్చు. హౌఎవర్ ఇట్ ఈస్ నెసెసరీ దట్ దేర్ మస్ట్ ఎగ్జిస్ట్ ఏ డైరెక్ట్ అండ్ ఇంటిమేట్ నెక్సస్ ఆర్ కనెక్షన్ ఆఫ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ done abroad with the eligible unit set up in India, and such development of software should be pursuant to a contact between the client and eligible units. క్లయింట్కి ఎలిజిబుల్ యూనిట్స్కి అంటే ఏదైతే సెజ్లో ఉండి ఎక్స్పోర్ట్ చేస్తుందో డీమ్డ్ ఎక్స్పోర్ట్ చేస్తుందో వాళ్ళకి కాంటాక్ట్ అనేది ఉండాలి. అప్పుడు అక్కడనే వెళ్ళి చేసిన అది కూడా డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు. నెక్స్ట్ వుడ్ రిసీవ్స్ ఫ్రమ్ డిప్యుటేషన్ ఆఫ్ టెక్నికల్ మ్యాన్ పవర్ for such on-site software development abroad at client places would be eligible for deduction under section 10AA. ఇందాక ఏం చేసినాము, కంప్యూటర్ సాఫ్ట్వేర్ని ఆన్ సైట్లో డెవలప్మెంట్ చేసినాము. ఇప్పుడు టెక్నికల్ మ్యాన్ పవర్ని ఆన్ సైట్లో ప్రొవైడ్ చేస్తే ఎట్లుంటుంది అంటే అది అవుట్ సైడ్ ఇండియాలో సెక్షన్ 10AA ప్రాఫిట్ అండ్ గెయిన్ derived from services for development of softwares outside India would also be deemed profit derived from export అని చెప్పింది. సర్వీసెస్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ సాఫ్ట్వేర్ అవుట్ సైడ్ ఇండియా చేస్తే కూడా ఎక్స్పోర్ట్ కిందనే ట్రీట్ చేస్తాం. సో సెక్షన్ 10AA ఎగ్జామ్షన్ వస్తుందని చెప్పింది. దేర్ ఫోర్ ప్రాఫిట్ ఎండ్ యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ డిప్లాయ్మెంట్ ఆఫ్ టెక్నికల్ మ్యాన్ పవర్ అట్ క్లయింట్ ప్లేస్ అబ్రాడ్ specifically for software development work pursuant to a contact between the client and eligible unit should not be denied benefit. సో బెనిఫిట్ అనేది డెనిట్ కాదు. ప్రిఫర్డ్ ఆల్ కండిషన్ని సాటిస్ఫై చేసి ఉంటే డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈజ్ ఇట్ నెసెసరీ టు హ్యావ్ ఏ సపరేట్ మాస్టర్ సర్వీస్ అగ్రిమెంట్ ఫర్ ఈచ్ కాంట్రాక్ట్కి ఒక్కొక్క అగ్రిమెంట్ మెయింటైన్ చేయాలా అనేది చెప్తారు. As per practice prevalent in the software development industry, generally two types of agreements ఉంటాయి. ఏవి బిట్వీన్ ఇండియన్ సాఫ్ట్వేర్ డెవలపర్ అండ్ ఫారిన్ క్లయింట్స్. ఫస్ట్ వచ్చేసి మాస్టర్ సర్వీస్ అగ్రిమెంట్. ఇది ఇనీషియల్ జనరల్ అగ్రిమెంట్ బిట్వీన్ ద ఫారిన్ క్లయింట్ అండ్ ఇండియన్ సాఫ్ట్వేర్ డెవలపర్స్కి సెట్టింగ్ అవుట్ ఆఫ్ ద బోర్డ్ అండ్ జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ద బిజినెస్ అండర్ ద అంబ్రెల్లా ఆఫ్ విచ్ స్పెసిఫిక్ and individual statement of work formed
ఎట్లా చేయాలి ఏం లేదని అవి ఒకటి ఉంటుంది. నెక్స్ట్ దిస్ సాల్వ్స్ ఇన్ఫ్యాక్ట్ ఎన్యూమరేట్ ద స్పెసిఫిక్ స్కోప్ అండ్ నేచర్ ఆఫ్ ద పర్టికులర్ టాస్క్ ఆర్ ప్రాజెక్ట్ దట్ హ్యాస్ టు బి రెండర్డ్ బై ఏ పర్టికులర్ యూనిట్. సో ఎంఎస్ఏ ఒకటి ఉంటుంది, ఎస్ఓఏ ఎస్ఓడబ్ల్యూ ఒకటి ఉంటుంది. ఎంఎస్ఏలో జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. క్లారిఫికేషన్ హ్యాస్ బీన్ సాల్వ్డ్ వెదర్ మోర్ దెన్ వన్ ఎస్ఓబిడబ్ల్యూ కెన్ బి ఎగ్జిక్యూటెడ్. ఎస్ఓడబ్ల్యూలో ఏముంటుంది, ఏ పర్సన్ చేయాలి, ఏం వర్క్ చేయాలి, ఇండివిజువల్ వర్క్ స్టేట్మెంట్ ఏమి అనేది, టాస్క్ యొక్క పర్టికులర్ టాస్క్ ఏమి, ప్రాజెక్ట్ ఏమి అనేది ఎస్ఓడబ్ల్యూలో చేస్తాము. సో మోర్ దెన్ వన్ ఎస్ఓడబ్ల్యూ ఉండొచ్చు, కెన్ బి ఎగ్జిక్యూటెడ్ అండర్ ద అంబిట్ ఆఫ్ పర్టికులర్ ఎంఎస్ఏ. ఒకటే ఎంఎస్ఏలో ఏముంటాయి, టర్మ్స్ అండ్ కండిషన్. దిస్ ఈజ్ లైక్ ఏ ఎంఓఏ. ఏఓఏ వచ్చేసి ఎస్ఓడబ్ల్యూ చేంజ్ అవుతుంటాయి, ఎంఓఏ చేంజ్ కాదు. వెదర్ ఎస్ఓడబ్ల్యూ షుడ్ బి గివెన్ ప్రిఫరెన్స్ ఓవర్ ఎంఎస్ఏ. ఇట్ ఈస్ క్లారిఫైడ్ దట్ ట్యాక్స్ బెనిఫిట్ అండర్ సెక్షన్ 10AA would not be denied merely on the ground at the separate and specific MAS does not exceed for each SOW. సో ఎన్ని SOWs ఉన్నా ఒక ఎంఎస్సీనే ఉంది అని మీరు ఎగ్జామ్షన్ని డినే చేయడానికి రాదు. ట్యాక్స్ బెనిఫిట్ని ప్రొవైడ్ చేయాల్సిందే. ఎలిజిబిలిటీ ఫర్ ట్యాక్స్ బెనిఫిట్ అన్లెస్ అసెసింగ్ ఆఫీసర్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ దట్ దేర్ హ్యాస్ బీన్ స్ప్లిట్టింగ్ అప్ ఆర్ రికన్స్ట్రక్షన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ బిజినెస్. అంటే ఒక ఎంఓఏ మాట్లాడుకున్నప్పుడు బిజినెస్కి ఒకటి ఉంటుంది. ఎంఓఏ ఎప్పుడు చేంజ్ కావాలంటే అక్కడ ఏమైనా రికన్స్ట్రక్షన్ జరిగినా, స్ప్లిట్టింగ్ అప్ జరిగినా, ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఆర్ నాన్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఎనీ కండిషన్స్ జరిగినప్పుడు ఎంఎస్ఏని చేంజ్ చేసుకుంటూ రావాలి. ఎంఎస్ఏని చేంజ్ చేస్తలేము, బిజినెస్ అనేది చేంజ్ అవుతుంది అని అసెసింగ్ ఆఫీసర్ అనుకుంటే అట్లాంటి కేసులో ఎగ్జామ్షన్ ప్రొవైడ్ చేయరు అండర్ సెక్షన్ 10AAలో. నెక్స్ట్ వుడ్ ట్యాక్స్ బెనిఫిట్ అండర్ సెక్షన్ 10AA కంటిన్యూ టు బి అవైలబుల్ ఇన్ కేస్ ఆఫ్ స్లమ్ సేల్ ఆఫ్ యూనిట్. స్లమ్ సేల్ జరిగినప్పుడు సెక్షన్ 10AA బెనిఫిట్ అనేది కంటిన్యూ అవుతుందా అంటే ద ఆన్సర్ టు ఇష్యూ వుడ్ డిపెండ్ ఆన్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద ఈచ్ కేస్ని బేస్ చేసుకొని ఉంటుంది. అంటే హౌ సమ్ సేల్ జరిగింది, దాని యొక్క నేచర్ ఏమి అండ్ దాని యొక్క రిజల్ట్ ఏమి. అంటే దాని యొక్క రిజల్ట్ అనేది స్ప్లిట్టింగ్ అప్ కానీ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ బిజినెస్ అనేది జరిగి ఉండకూడదు. అట్లా జరిగి ఉంటే ఎగ్జామ్షన్ రాదు. అండ్ హౌఎవర్ క్లారిఫై దట్ ఆన్ సోలో గ్రౌండ్ ఆఫ్ చేంజెస్, అంటే చిన్న చేంజెస్ దట్ ఈస్ ఓనర్షిప్ ఆఫ్ అండర్టేకింగ్ చేంజ్ అయినా ద క్లైమ్ ఆఫ్ ఎగ్జామ్షన్ కెనాట్ బి డెనైడ్ ఆఫ్ ద అదర్వైజ్ ఎలిజిబుల్ అండర్టేకింగ్స్ ఏముంటుంది, ఓనర్షిప్ చేంజ్ అవుతుందా. అండ్ ట్యాక్స్ హాలిడే కెన్ బి అవైల్డ్ ఫర్ ద అన్ఎక్స్పైర్డ్ పీరియడ్ అట్ ద రేట్ స్పెసిఫైడ్ బై ద రిమైనింగ్ ఇయర్స్కి. నెక్స్ట్ కెన్ ట్యాక్స్ బెనిఫిట్ అండర్ సెక్షన్ 10AA బి ఎంజాయ్డ్ బై అన్ ఎలిజిబుల్ సెజ్ యూనిట్ కాన్సిక్వెంట్ టు ఇట్స్ ట్రాన్స్ఫర్ టు అనదర్ సెజ్. ఒక సెజ్ నుండి ఇంకొక సెజ్కి ట్రాన్స్ఫర్ చేస్తే అవి బెనిఫిట్ని క్లెయిమ్ చేయొచ్చా అని చెప్తుంది. కాన్సిక్వెంట్ టు ఇట్ ట్రాన్స్ఫర్. ఇట్ ఈస్ క్లారిఫై దట్ ట్యాక్స్ హాలిడే షుడ్ నాట్ బి డెనైడ్ మెరీలీ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ ఫిజికల్ రీలొకేషన్ ఆఫ్ ద ఎలిజిబుల్ సెజ్. ఇక్కడ నుంచి ఇంకొక ప్లేస్కి పెట్టినాము అని సెజ్ యొక్క బెనిఫిట్ని డెనై చేయడానికి రాదు. సో వేరే లొకేషన్కి పోయినా అన్ఎక్స్పైర్డ్ పీరియడ్ ఎంతైతే ఉందో అట్ ద రేట్ ఆఫ్ అప్లికబుల్ ఆ సచ్ ఇయర్కి ఎంతైతే ఉందో అవి క్లెయిమ్ చేయొచ్చు. నెక్స్ట్ వెదర్ న్యూ యూనిట్ సెటప్ ఇన్ ద సేమ్ లొకేషన్ where there is an existing eligible unit would amount to expansion of existing units. సో కొంతవరకు మనం పర్మిషన్ తీసుకున్నాము, ఇన్ అడిషన్ మళ్ళీ చేస్తున్నాము. ఈ ఇన్ అడిషన్ దానికి కూడా మనకి బెనిఫిట్ అనేది వస్తుంది. అంటే ఇష్యూ ఇస్ ఏ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ రిక్వైరింగ్ ఎగ్జామినేషన్ అండ్ వెరిఫికేషన్. హౌఎవర్ ఇట్ హ్యాస్ బీన్ క్లారిఫైడ్ దట్ సెట్టింగ్ అప్ ఆఫ్ సచ్ ఎ ఫ్రెష్ యూనిట్ ఇన్ ఇట్ సెల్ఫ్ వుడ్ నాట్ మేక్ యూనిట్ ఇనెలిజిబుల్ ఫర్ ట్యాక్స్ బెనిఫిట్స్. అంటే ఆల్రెడీ ఉన్నదానికి ట్యాక్స్ బెనిఫిట్ ఏమి పోవు, కొత్త దానికి వస్తుంది అనేది సర్టన్ కండిషన్స్ని చూసుకొని ఉంటుంది. ద యూనిట్ ఈ సెటప్ ఆఫ్టర్ అబ్టైనింగ్ నెససరీ అప్రూవల్స్. అంటే నెససరీ అప్రూవల్స్ కంపిటెంట్ అథారిటీ నుంచి తీసుకొని ఉంటే వీటికి కూడా వస్తుంది. అండ్ ఇట్ హ్యాస్ బీన్ ఫార్మ్డ్ బై స్ప్లిట్టింగ్. అంటే ఉన్నదాన్ని స్ప్లిట్టింగ్ అప్ రీకన్స్ట్రక్షన్ చేయకూడదు.
అండ్ ఆల్ అదర్ కండిషన్ని సాటిస్ఫై చేయాలి 10AA ప్రకారం. 10AA2 కండిషన్ని సాటిస్ఫై చేయాలి. 10AA3 ప్రకారం మిస్యూటిలైజేషన్ చేయకూడదు. ఇది నెక్స్ట్ allowability of deduction under section 10AA on transfer of technical manpower in case of సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం అది మొత్తం. ఇక్కడ ఏం చెప్తారా అంటే ఇన్ అడిషన్ టు CBDT హ్యాజ్ ఎర్లియర్లీ క్లారిఫై చేసింది రీడిప్లాయ్మెంట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ టెక్నికల్ మ్యాన్ పవర్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ యూనిట్ టు న్యూ సెడ్జ్కి పోతే ఫర్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ విల్ నాట్ బీ కన్సిడర్డ్ హ్యాజ్ స్ప్లిట్టింగ్ అప్ రికన్స్ట్రక్షన్ అండ్ ఎగ్జిస్టింగ్ బిజినెస్. అంటే పర్సన్స్ చేంజ్ చేస్తుంటే ఈ పర్సన్ ఇక్కడున్న పర్సన్స్ అక్కడ పోతుంటే టెక్నికల్ మ్యాన్ పవర్ని అది స్ప్లిట్టింగ్ అప్ కానీ రికన్స్ట్రక్షన్ కానీ అని ట్రీట్ చేయము. ఎప్పుడు అంటే డస్ నాట్ ఎక్సీడ్ 20% ఆఫ్ total technical manpower actually engaged in the developing software at any point of time in the given year in the new unit. ఎప్పుడన్నా చెక్ చేస్తే ఒక 20% ఉండాలి. అంటే అక్కడ కండిషన్ సాటిస్ఫై చేయడం కోసం కొంతమంది ఎంప్లాయీస్ పెట్టి ఒక మంత్ పెట్టి ఇంకో మంత్ మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి అట్లా ఉండకూడదు. డ్యూరింగ్ ఇయర్ గివెన్ ఇయర్లో ఎనీ పాయింట్ ఆఫ్ టైం డస్ నాట్ ఎక్సీడ్ 20% ఉంటే టెక్నికల్ మ్యాన్ పవర్ ఉంటే దాన్ని కూడా కన్సిడర్ చేస్తాము. ద టైమ్ లిమిట్ ఆఫ్ 20% వాస్ కన్సిడర్ ఇన్అడ్వకేట్ అండ్ రిస్ట్రిక్టివ్ అండ్ ఇట్ ఇంపాక్టెడ్ ద కాంపిటేటివ్నెస్ ఆఫ్ ఇండియన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఇన్ ద గ్లోబల్ మార్కెట్. సో కాన్సిక్వెంట్లీ ఈ మ్యాటర్ని రీఎగ్జామిన్ చేసినారు. ఇప్పుడు కరెంట్ ఇయర్లో టెక్నికల్ మ్యాన్ సో ట్రాన్స్ఫర్డ్ హ్యాజ్ ఎన్ ద ఎండ్ ఆఫ్ ఇయర్ షుడ్ నాట్ ఎక్సీడ్ 50%. ఇంతకుముందు 20% షుడ్ నాట్ ఎక్సీడ్ 20% ఉండాలి. ఇప్పుడు షుడ్ నాట్ ఎక్సీడ్ 50%. 50% కన్నా తక్కువనే ఉంటే దాన్ని రీకన్స్ట్రక్షన్ ఆల్టరేషన్ అని ఏమి అనము. నెక్స్ట్ ఇన్ అడిషన్ న్యూ అడిషన్ ఆఫ్ ద న్యూ టెక్నికల్ మ్యాన్ పవర్ ఇన్ ఆల్ యూనిట్స్ ఆఫ్ ద అసెస్సీ ఎంటర్ప్రైజ్ ఈజ్ అట్లీస్ట్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ దట్ రిప్రజెంట్స్ 50% ఆఫ్ టోటల్ టెక్నికల్ మ్యాన్ పవర్ ఆఫ్ ద న్యూ సెడ్జ్. అప్పుడు 10AA రిమైనింగ్ కండిషన్స్ని సాటిస్ఫై చేస్తే అతను క్లెయిమ్ చేయొచ్చు డిడక్షన్ని. నెక్స్ట్ ద సర్క్యులర్ ఆల్సో క్లారిఫై దట్ ఏం చెప్పిందంటే ఇట్ షెల్ బి అప్లికబుల్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ అసెస్సీ ఎంగేజ్డ్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఆర్ ప్రొవైడింగ్ IT ఎనేబుల్ సర్వీస్ ఇన్ సెడ్జ్ యూనిట్స్ ఎలిజిబుల్ ఫర్ డిడక్షన్ అండర్ సెక్షన్ 10AA. ఇది మొత్తం ఏదానికి సంబంధించి కంప్యూటర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్స్ వాళ్ళకి సంబంధించి. అండ్ ఇట్ షెల్ నాట్ అప్లై టు ద అసెస్మెంట్ విచ్ హ్యావ్ ఆల్రెడీ బీన్ కంప్లీటెడ్. ఆల్రెడీ అసెస్మెంట్స్ కంప్లీట్ అయిన వాళ్ళకి. అండ్ నో అపీల్ షెల్ బి ఫైల్డ్ బై ద డిపార్ట్మెంట్ ఇన్ కేస్ వేర్ ద ఇష్యూ ఈజ్ డిటైటెడ్ బై ద అపీలేట్ అథారిటీ ప్రొవైడ్ చేసింటే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ 7 ఏం చెప్తారు అంటే ABC లిమిటెడ్ ఉంది. ఫర్నిషింగ్ ఇన్ఫర్మేషన్ టోటల్ టర్న్ ఓవర్ ఆఫ్ యూనిట్ A లొకేటెడ్ ఇన్ సెడ్జ్లో ఉందంట యూనిట్ A. దాని యొక్క టర్న్ ఓవర్ 120 lakhs. ప్రాఫిట్ ఆఫ్ బిజినెస్ యూనిట్ A 45 lakhs. ఎక్స్పోర్ట్ టర్న్ ఓవర్ 60 lakhs. టోటల్ టర్న్ ఓవర్ ఆఫ్ యూనిట్ B లొకేటెడ్ ఇన్ DTA 25. ప్రాఫిట్ ఆఫ్ బిజినెస్ యూనిట్ B 25. ఓన్లీ ఎక్స్పోర్ట్ టర్న్ ఓవర్ ఆఫ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ వరకు మాత్రమే మనకి బెనిఫిట్ వస్తుంది. సో కంప్యూటేషన్ చేయాలి మనం డిడక్షన్ అండర్ సెక్షన్ 10AA. అస్యూమింగ్ దట్ వై లిమిటెడ్ కమెన్స్డ్ ఆపరేషన్స్ ఇన్ సెడ్జ్ అండ్ DTA ఇన్ 2017-18. అంటే అసెస్మెంట్ ఇయర్ 6-7 తర్వాతనే వచ్చింది. బిఫోర్ 31st March 2020కే చేసింది. సో ఎగ్జామ్షన్ ఎలిజిబిలిటీలోకి వస్తుంది. అండ్ 2017-18 అంటే 18-19, 19-20, 20-21, 21-22, 22-23 ఇంకా 5 years కాలేదు కాబట్టి 100% క్లెయిమ్ చేయొచ్చు. ఇక్కడ ఆన్సర్ చూసే సొల్యూషన్ 100% ఆఫ్ ప్రాఫిట్ derived from export of articles, things, services is eligible for deduction under section 10AA. 10AAలో ఎప్పుడు వస్తుంది ఎగ్జామ్షన్? ప్రాఫిట్ డెరైవ్ కావాలి, ఏ దాని గురించి ఎక్స్పోర్ట్ చేయాలి. ఎక్స్పోర్ట్ ఏవి? ఆర్టికల్స్ కానీ, థింగ్స్ కానీ, సర్వీసెస్ కానీ ఎక్స్పోర్ట్ చేస్తే దాని మీద వచ్చిన ప్రాఫిట్ 100% డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు అండర్ సెక్షన్ 10AA. సిన్స్ ఫైనాన్షియల్ ఇయర్ 21-22 ఫస్ట్ 5 years పీరియడ్లో ఉంది కాబట్టి కమెన్సింగ్ ఫ్రమ్ ద ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్, ప్రొడక్షన్ ఆఫ్ ఆర్టికల్ ఆర్ థింగ్స్, ప్రొవిజన్ ఆఫ్ సర్వీసెస్
బై ద యూనిట్. ఎస్టాబ్లిష్మెంట్ చేసి 5 years లోపే ఉంది కాబట్టి 100% క్లెయిమ్ చేయొచ్చు. 5 years తర్వాత అయితే 50% క్లెయిమ్ చేస్తుంది. 10 years తర్వాత అయితే 50% క్లెయిమ్ చేస్తుంటుంది, సబ్జెక్ట్ టు ద కండిషన్ దట్ ఈస్ ట్రాన్స్ఫర్ టు ద సర్టెన్ అమౌంట్ని స్పెషల్ ఎకనామిక్ జోన్ రిజర్వ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి అనేది చెప్తుంది. కాబట్టి యాజ్ పర్ సెక్షన్ 10(a)(7) ద ప్రాఫిట్ డెరైవ్డ్ ఫ్రమ్ ద ఎక్స్పోర్ట్ ఆఫ్ ఆర్టికల్స్ ఆర్ థింగ్స్ ఆర్ సర్వీసెస్ షెల్ బి అమౌంట్ విచ్ బేస్ టు ద ప్రాఫిట్ ఆఫ్ ద బిజినెస్ ఆఫ్ అండర్టేకింగ్ బీయింగ్ ద యూనిట్ ద సేమ్ ప్రపోర్షన్ యాజ్ టు ద ఎక్స్పోర్ట్ టర్న్ ఓవర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆర్టికల్స్. అంటే ఓన్లీ ఎక్స్పోర్ట్ టర్న్ ఓవర్ వరకు మాత్రమే ఆ ప్రాఫిట్ మాత్రమే మనకి ఎగ్జామ్షన్ వస్తాయి. సో 10(a)లో ఉన్నది ఏది, ఓన్లీ యూనిట్ ఏ మాత్రమే. సో ప్రాఫిట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ యూనిట్ ఏ 100% క్లెయిమ్ చేయొచ్చు. కాబట్టి 45 lakhs ఇంటూ ఎక్స్పోర్ట్ టర్న్ ఓవర్, యూనిట్ ఏ టర్న్ ఓవర్ ఎంత, ఎక్స్పోర్ట్ టర్న్ ఓవర్ 60 lakhs డివైడెడ్ బై టోటల్ టర్న్ ఓవర్ ఎంత 120 lakhs. ఇక్కడ వచ్చేసే క్వశ్చన్కి టోటల్ టర్న్ ఓవర్ 120 lakhs, దీని యొక్క ప్రాఫిట్ 45 lakhs, ఎక్స్పోర్ట్ టర్న్ ఓవర్ 60. ఇవి మనం ఇక్కడ వేసుకున్నాము. 45 × 60/120 225 lakhs. అండ్ డిటిఏకి ఏం బెనిఫిట్ రాదు, నో డిడక్షన్ అండర్ సెక్షన్ 10(a)(a) allowable in respect of profit of business of unit B located in DTA.